స్త్రీశక్తి పథకం అంటూ మహిళలకు ఫ్రీ బస్సు అన్నారు. ఫ్రీ బస్సు కాదు, అది ఫ్రీ తుస్సు అయిపోయిందంటూ అంబట్రామ్ వాడిగా వాడు మాట్లాడుకోవడం దరిద్రం అండి. వదిలేసేయండి అసలు వాడిని. సన్నాసి చదవ. ఎంతమంది ఆడవాళ్ళు ఆనందం ఉన్నారు. నిన్న కావాలని వీళ్ళు ఏసీ బస్సుల్లో ఎక్కి టిక్కెట్లు అడిగితే గోల పెట్టుకున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఏసీ బస్సులు ఎక్కారు వైసీపీ వాళ్ళు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రతి ఒక్క దానికి వ్యతిరేకమే, ప్రతి ఒక్కటి కుట్రే. ఇక అమ్మడి రాంబాబు అంటావా, వాడు నీటిపారుదల శాఖ మంత్రి చేశాడు. డయాఫ్రామ్ అవ్వాలంటే తెలియదు వాడికి. ఆ సన్నాసివాడు మాట్లాడతాం, మళ్ళీ వాడి గురించి మనం మాట్లాడుకోవటం ఎంత దరిద్రం అండి. మాకే సిగ్గేస్తుంది వాడి గురించి మాట్లాడుతాం అంటే. మాజీ మంత్రి అండి, నీటిపారుదల శాఖ మంత్రి. నీటిపారుదల కాదు, వీళ్ళు డబ్బు పారుదల శాఖ మంత్రులు. డయాఫ్రామ్ అవ్వాలంటే నాకేం తెలుసు అన్నాడండి. అతను నీటిపారుదల శాఖ మంత్రి ఎట్ట అవుతాడు? అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు స్కీములు అంటూ మొత్తం స్కాములు చేస్తున్నాడు తప్పితే ఒక్క స్కీము పనికొచ్చేది లేదు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనుకోవాలి? ఆడుదాం ఆంధ్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్లేయర్ పెట్టారా? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? ఒక్క ప్లేయర్ని చూపెట్టమనండి. నేర్పింది కదండి జగన్మోహన్ రెడ్డికి బ్యాటింగ్. నేర్పాడు. బ్యాట్ ఎలా పట్టుకోవాలి ఏమండి, పబ్లిసిటీ పిచ్చి చంద్రబాబుది కాదు, వీళ్ళది. ఒక్కటే, చంద్రబాబు నాయుడు ధైర్యంగా బస్సులో ఆడవాళ్ళతో పాటు ఎక్కాడు. దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు నిజమైన పులివెందులు పులి అయితే ఎక్కమానండి బస్సు. ఆడవాళ్ళ బస్సు ఎక్కి ఆడవాళ్ళని అడగమానండి, ఎట్టుందమ్మా బస్సు ఏదైనా అడగమా. వీడికి దమ్ము ధైర్యం ఉంటే పులి నరుకుతాం పొడుతాం రప్ప అన్నారుగా, రమ్మానండి వీడిని కాదు వైసీపీ నాయకుడు ఎవడైనా సరే దమ్మున్నోడిని ఆడవాళ్ళతో పాటు బస్సు ఎక్కి ఏమ్మా ఎట్టుంది బస్సు, దీనివల్ల ఏమన్నా మీకు లాభం ఉందా లేదా అని అడగమండి. నిన్న మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, స్వతంత్రం రాకముందు రాయలసీమ వాళ్ళు చూస్తున్నారు, నెల్లూరు వాళ్ళు చూస్తున్నారు, ఉచిత బస్సులు ఎప్పుడు వస్తాయి, వైజాగ్ చూసి వద్దాం, రాజధాని చూసి వద్దాం. ఆడవాళ్ళకి ఇదే పని, ఇళ్ళల్లో పనులు ఉండవా అంటే ఫ్రీ బస్సు రాగానే ఎక్కుతారా? అది కేవలం మహిళలను కించపరిచినట్టు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి అనేవాడు మాత్రం. ఆడవాళ్ళకి వేరే పని ఉండదు ఏంటండి? అసలు ఏం మాట్లాడాడు? ఇంత సంకుచిత మనస్తత్వం ఎందుకు అనుకోవచ్చు? ఏం లేదు సార్, ఎక్కడెక్కడ వాగు, కొండవీటి వాగు ఉందండి, కంపల మధ్యలో పోతుంది. ఆ వాగుని తీసుకొచ్చి రాజధానిలో చూపెడతాడు. వాగు అనేది ఉందని అందరూ తెలుసు కదా. రాజధానిలో ఎక్కడన్నా ఏమన్నా పని ఆగిందా? సరే రమ్మానండి, డ్రోన్ విజువల్స్ చూపెట్టారు కదా, ఆ డ్రోనే వదిలినోడు ఎవడో రమ్మానండి. నా కొడుకులు ఎవడైనా సరే రమ్మానండి. వైసీపీలో నిజమైన నిఖార్సైన నాయకుడు ఉంటే రమ్మానండి. రాజధాని ఇవాళ పోదాం, నా జీవితం అంతా వాళ్ళ ఊడికొని చేస్తా, రమ్మానండి, నిరూపించమనండి అక్కడ. మరి ఎందుకంటారు ఇన్ని అబద్ధం గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? మరి ఆంధ్రప్రదేశ్ బాగుపడతాం వాళ్ళకి ఇష్టం లేదండి మెయిన్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడిని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి చేయనిపోతే ప్రజలు ఎవరు అడ్డం తిరగల. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని అరెస్ట్ చేస్తే ప్రజలు ఎవరు రోడ్డు ఎక్కల. ఏంది, జగన్మోహన్ రెడ్డి అనేవాడిని 157 సీట్ల నుంచి 154 సీట్ల నుంచి 11 సీట్లు తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా నాశనం చేయాలా, ఏ రకంగా భ్రష్టు పట్టేయాలి. ఇవాళ బీహార్ రైట్ అండి, బీహారు చాలా రైటు. వాళ్ళు ఇంకా మద్యపాన నిషేధం పెట్టారు బీహార్ వాళ్ళు. నువ్వు మద్యపానం నిషేధం అని చెప్పి వేలాది కోట్ల రూపాయలు మద్యపానంలో కాజెత్తివి, ఆడుదాం ఆంధ్ర అని పెట్టి ఆడుదాం ఆంధ్రాలో కాజేసావు. ఒక్కటండి 3,000 రూపాయలు పెన్షన్ అన్నాడు, 4 సార్లు పెంచాడు, 250 250 లాస్ట్ ఇచ్చాడా? లాస్ట్లో పెన్షన్ మొత్తం ఎగ్గొట్టాడుగా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇచ్చాడు. సిగ్గు శరం మానం ఉత్సవం నీచం అనేది ఈ నాయకులకు లేదు. వైసీపీ పార్టీయే దరిద్ర పార్టీ. ఇక అది ఉంది ట్యాక్సీ, పిల్లలు ముడి చూసుకునే పేపరు. అంతకాడికి ఇలా దిక్కుమాల బతుకులకి ఏమైనా చెబుతా అనుకుందా? ఇంకేమంటే ఇదొకటి, ఉచిత బస్సులు ఏసీల్లో కూడా పెట్టాలా, పేదవాళ్ళు ఏసీల్లో తిరగకూడదా?
ఇదే టాపు. వీళ్ళు పుట్టించారు జిల్లా వరకే అది ఇదని. ఇవాళ రాష్ట్రం మొత్తం పెట్టేపాటికి అసలు కడుపు రగిలిపోతుంది వాళ్ళకి. కడుపులో మంట బయటకు గక్కుతున్నారు. తొర్రిపల్లి నాని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. వాళ్ళేడు గుట్కా గాండుగాడు, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఏడు ఇవాళ సామాన్లు అన్నీ రిపేర్ అయినాయి అంట కదా. సామాన్ రిపేర్ అయితే ఉంది, మళ్ళీ రెండోసారి సామాన్ రిపేర్ పెట్టించుకుంటాడు. వాడికి సామాన్ రిపేర్ అవడానికి ఏమైంది? జైల్లోంచి తప్పించుకోవడానికి షోయింగ్ అంతే. చంద్రబాబు నాయుడు నా కొడుకని లుచ్చా అని అట్టని మాట్లాడి ఇవాళ హార్ట్ ఆపరేషన్ జరిగింది అని ఒకటేదో పెట్టుకొని తిరిగితే సరిపోదు. అన్నాడుగా మూతి మీద మేసం ఉన్నాడు. అయితే చంద్రబాబు నాయుడు ఆయన గెలిస్తే జీవితాంతం ఆయన కాళ్ళ దగ్గర బూట్లు తుడుతా బతుకుతానని రమ్మనండి, తుడవమానండి. నిన్న ఒకడు మాట్లాడాడు, రాజపల్లి శివప్రసాద్ రెడ్డి. 3000 తక్కువ అయితే ఒకే చోట మెజార్టీ నా ముఖాన్ని కాండ్రి ఇవ్వమన్నాడు. రమ్మానండి, బయటికి రమ్మానండి. వాళ్ళ రిగ్గింగ్ రాజ్యాంగం నడిచింది, అందుకనే ఓడిపోయామని. ఎలక్షన్ అయిపోయినాకే కదండి ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. 3000 తక్కువ అయితేనే మరి రిగ్గింగ్ రాజ్యాంగం అంటే స్లిప్పులు కనపడుతున్నాయిగా. 75 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో పులివెందులకి నిన్నే స్వతంత్రం వచ్చింది. జడ్పీటీసీ ఎన్నికలకే స్వతంత్రం వచ్చింది. ఒంటిమిట్ట కానీ ఏదన్నా కానీ కడప భాష మీద వీళ్ళ మీద కేసులు జరిగినాయి. ఎలక్షన్ ఎందుకు ఆపారు వీళ్ళు? ఎలక్షన్ ఎందుకు ఆపారండి? ఒంటిమిట్ట కోర్టుకు వెళ్ళారుగా, కోర్టు కూడా కొట్టేసిందిగా. ఇంకా మాట్లాడతారు దాని గురించి? అంటే మీరు చేస్తేనేమో సంసారం, వేరే వాడు చేస్తే వ్యభిచారమా? అసలు అంతమంది ప్రజలు లైన్లో కనపడుతుంటే నీ ఎప్పుడైనా జడ్పీటీ ఎలక్షన్లో పులివెందుల్లో అంతమంది ప్రజలు లైన్లో కనపడ్డారా? అవునండి. మరి ఎట్లా ఏకగ్రీవాలు బెదిరించి నయానా భయాన బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారు. నిన్న అట్ట కాదే. అసలు 128 ఓట్లు వచ్చినాయంటే కనీసం ఎంత సరే అండి, ఎంత రిగ్గింగ్ చేసుకున్నా అంత మెజార్టీ రాదుగా. సార్ నువ్వు దొంగ ఓటర్లను ఎంతమందిని తీసుకొచ్చా? వాళ్ళందరినీ డిఐజీ గారు ఆపుతుంటే ఆయన్ని పట్టుకొని వాడు ఈడని మాట్లాడతాడు. బీటెక్ రవిని పట్టుకొని వాడు ఈడని మాట్లాడతాడు. అసలు ఒక ముఖ్యమంత్రి అనేవాడు, మాజీ ముఖ్యమంత్రిగా చేసినవాడు వాడీడు అనే పదాలు వాడవచ్చా? ప్రెస్టేజ్ ఏందండి? నువ్వు కమ్మగా మీ ఆవిడకి మిగతా డబ్బులు తెచ్చి ఇచ్చేసి దాచిపెట్టిన డబ్బులన్నీ ఇంగ్లాండ్ మందులు వేసుకుంటే నువ్వు బాగుంటావు.